హలో గాయ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఒక మంచి కేక్ చేసి చూపిస్తాను. చూసారు కదా ఎంత స్పాంజీ లాగా ఉందో. ఇలా ప్లఫీగా కేక్ రావాలంటే ఎలా చేయాలో ప్రిపరేషన్ చేసి చూపిస్తాను. 1.5 కప్ మైదా పిండి తీసుకోవాలి. ఒక బౌల్లో 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా అందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 ఎగ్స్ వేసుకోవాలి. ముప్పావు కప్పు చక్కెర తీసుకోవాలి. స్వీట్ ఎక్కువ తీసుకునే వాళ్ళు కప్ తీసుకోవచ్చు. 1/2 కప్ ఆయిల్ తీసుకోవాలి, సన్ఫ్లవర్ ఆయిల్. 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ లేకపోతే ఇలాచీ పౌడర్ వేసుకోవచ్చు. దీన్ని 1 నిమిషం పాటు గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనం ముందుగా తీసుకున్న మైదా పిండి ఇందులో వేస్తూ ఇలా మిక్స్ చేసుకోవాలి. ఒకటే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే బబుల్స్ వస్తాయి ఎక్కువగా. ఒకటే డైరెక్షన్లో పిండి కంప్లీట్గా అయిపోయేంత వరకు ఇలా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ పిండి థిక్గా ఉంటే 1/2 కప్ పాలు తీసుకొని మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలాగా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. మరి లూజ్ చేసుకోకూడదు, అలాగే థిక్గా కూడా ఉండకూడదు. చూసారు కదా, ఈ విధంగా కన్సిస్టెన్సీ ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, కేక్కి ఈ విధంగా బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ తీసుకొని 2 స్పూన్స్ పాలు అందులో వేసి మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే మనం చేసేది జిబ్రా కేక్ కాబట్టి ఇందాక ప్రిపేర్ చేసుకున్నటువంటి కేక్ బ్యాటర్ అనేది 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఇందాక ప్రిపేర్ చేసుకున్నటువంటి కేక్ బ్యాటర్ వేరొక బౌల్లోకి సగం వరకు తీసుకొని వేసుకోవాలి. ఇందులో ఇందాక మిక్స్ చేసుకున్నటువంటి కోకో మిక్చర్ ఉంది కదా, అది ఇందులో వేసి కంప్లీట్గా మిక్స్ చేసుకోవాలి. ఒకటే డైరెక్షన్లో చేయాలి మిక్స్. ఒక స్టీల్ పాత్ర తీసుకున్నాను, బౌల్. అందులో ఫస్ట్ ఆయిల్ అప్లై చేయాలి. అల్యూమినియం పాత్రలో అయినా చేసుకోవచ్చు. కాస్త మైదా పిండి వేసి బౌల్ మొత్తం పట్టించాలి. ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి, ఎందుకంటే కేక్ అనేది దానికి అంటుకోకుండా ఉంటుంది. సో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మందంగా ఉన్న స్టీల్ పాత్ర తీసుకోవాలి, పల్చగా ఉంటే మాడిపోతుంది. ఇలా కంప్లీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా కేక్ బ్యాటర్ అనేది వేసుకోవాలి 1 by 1. ఫస్ట్ వైట్ కలర్ కేక్ బ్యాటర్ అనేది ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. ఆ తర్వాత కోకో బ్యాటర్ మిక్స్ చేసింది ఉంది కదా, అది ఒక 2 స్పూన్స్ ఇలా మధ్యలో వేసుకోవాలి.
ఈ ప్రాసెస్ అనేది మనం స్లోగా చేసుకోవాలి, ఎందుకంటే కేక్ డిజైన్ అనేది పాడైపోతుంది. సో కాస్త నెమ్మదిగా చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ డిజైన్ వస్తుంది. చూసారు కదా, క్రీమ్ మొత్తం అయిపోయేంత వరకు మనం ఇలాగే 1 బై 1 స్టెప్ బై స్టెప్ వేసుకోవాలి. చూసారు కదా, ఇలా స్టెప్ బై స్టెప్ వేసుకోవాలి. ఓకే, కంప్లీట్ అయిపోయింది. దీన్ని ఒకసారి ట్యాప్ చేసుకోవాలి, ఏమైనా బబుల్స్ అవి ఉంటే ఎయిర్ బబుల్స్ అని పోతాయి. సో ఇప్పుడు డిజైన్ ప్రిపేర్ చేసుకుందాం. దీనికి ఒక టూత్ పిక్ తీసుకొని ఇలా డిజైన్ చేసుకోవాలి. ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోవచ్చు. లుక్ వైజ్ చాలా బాగుంటుంది. నార్మల్ కేక్ అంటే జీబ్రా కేక్ డిజైన్ చాలా బాగుంటుంది. చూసారు కదా, మంచి డిజైన్ వచ్చింది కదా. ఒక కుక్కర్ తీసుకొని ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. అందులో మిడిల్లో చిన్న బౌల్ పెట్టుకోవాలి, ఎందుకంటే కింద మనం బౌల్ పెడితే అడుగంటుకుపోతుంది కదా. సో 10 మినిట్స్ హీట్ అయిన తర్వాత మన కేక్ బౌల్ అందులో పెట్టేసి మూత పెట్టేసుకొని 30 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చూసారు కదా, చాలా బాగా కుక్ అయింది. ఇది టెస్ట్ చేద్దాం. ఒక టూత్ పిక్ తీసుకొని అలా లోపలికి పెట్టేసి చూస్తే కంప్లీట్గా ఏం కేక్ అనేది అంటుకోలేదు, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టు. కేక్ అనేది చల్లారిన తర్వాత మనం చాక్తో ఇలా కేక్ చుట్టూ మూవ్ చేయాలి, ఎందుకంటే వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం కాబట్టి. సో అలా హెడ్జెస్ అంతా ఒకసారి ఇలా మూవ్ చేసుకొని కేక్ పై ఒక ప్లేట్ పెట్టేసి దాన్ని తీసేసుకుందాం. చూసారు కదా, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇంకొక ప్లేట్ తీసుకొని మనం కరెక్ట్ పొజిషన్లోకి తీసుకుందాం. వావ్, చాలా బాగా వచ్చింది కేక్. పర్ఫెక్ట్ డిజైన్, పర్ఫెక్ట్ కుకింగ్, చాలా బాగుంది కదా కేక్. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎంత ప్లఫీగా ఉందో కేక్. పర్ఫెక్ట్, నేను చెప్పినటువంటి కొలతలతో చేయండి, చాలా బాగా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Subscribe my channel.